సామాజిక పెన్షన్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారికి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారా? అందులో భాగంగానే పింఛనుదారులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేసి ఆ నెపాన్ని చంద్రబాబు గారి మీద ఆపాదించేందుకు ప్రయత్నం జరుగుతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి బండారు మనోహర్ నాయుడు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. మనోహర్ నాయుడు గారు నమస్తే అండి. నమస్తే అండి. సామాజిక పింఛన్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారికి చెక్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే పింఛనుదారులను జగన్మోహన్ రెడ్డి టీం ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఆ నెపాన్ని చంద్రబాబు గారి మీద ఆపాదించే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి దీని మీద మీ ఉద్దేశం ఏంటి? నమస్కారం అండి మీకు, అలాగే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా. ఈరోజు పెన్షన్ల పైన వైసీపీ ఎంత గొప్ప డ్రామా ఆడుతూ ఉందంటే, ప్రజలందరూ కూడా వైసీపీ పార్టీ ఉన్నంత వరకు ప్రభుత్వంలో మాకు 1వ తారీఖు అయితే ఇంటి దగ్గరికి పెన్షన్లు వచ్చేవి. ఇప్పుడు ఎన్నికల వేళ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన వేళ మాకు పెన్షన్లు రాక మేము సచివాలయ దగ్గరికి వెళ్ళి ఎండలో పడిగాపులు గాచి మేము పెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు ఈ పరిస్థితి లేదు కదా అనే భావన ప్రజలకు కలిగించే విధంగా ఈ వైసీపీ పార్టీ కొత్త డ్రామాని ఆడి ఈ నెపాన్ని, అంటే ఏదైతే ప్రజలు ఈరోజు పెన్షన్ కోసం బాధపడుతున్నారో ఈ నెపాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించడానికి ప్రయత్నాలు ముమ్మురంగా ఉదయం నుంచి చూస్తున్నాం, ముమ్మురంగా చేస్తున్నారు. ఏమండి, ఇప్పుడు వైసీపీ పార్టీలో మేము తెలుగుదేశం పార్టీ చెప్పింది ఏంటి? వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు కాదు, వాళ్ళు కేవలం వైసీపీ పార్టీ కార్యకర్తలుగా, వారి ఏజెంట్లుగా పనిచేసే వాళ్ళు. కాబట్టి ఎన్నికల సమయంలో కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు కాబట్టి వాళ్ళు వర్క్ చేయకూడదు అనేసి కోరాం తప్పితే, దీని ఎలక్షన్ కమిషన్ నిజమిది అని ఆమోదించి వాలంటీర్లని ఈ పనులకి ఎలక్షన్ అయిపోయే వరకు దూరం పెట్టింది. అంతేకాని పెన్షన్లు ఇంటి దగ్గరికి పోయి ఇవ్వకుండా సచివాలయాలకే వచ్చి ఇప్పించాలి అనేసి మేమేమైనా తెలుగుదేశం పార్టీ కోరిందా? తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ఎన్నికల కమిషన్ ని అడిగిందా? కాదే. నువ్వు ఈరోజు ఒక గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కారులో వాలంటీర్లు 1వ తేదీన పింఛన్ తీసుకువెళ్ళి వృద్ధాప్య పింఛన్లు అయితేనేమి, అలాగే సామాజిక పింఛన్లు అయితేనేమి అన్నీ కూడా వారి ఇంటి వద్దకే వెళ్ళి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వాలంటీర్లు ఈ ఈ ప్రక్రియలో పాల్గొనడానికి లేదు కాబట్టి సచివాలయాలకే మేము బారులు తీరాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ కూడా కొంతమంది ప్రజలు చెప్తున్నారని కూడా వైసీపీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. అలాగే అసలు బారులు తీరిన వారి మీద ఏదో ఒక రకంగా దాడి చేసి, లేకపోతే ఏదో ఒక రకంగా ఇబ్బందికి గురి చేసి ఆ నెపాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు గారి మీద మోపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా మరికొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. లేదండి, ఇందులో ఖచ్చితంగా బాగా గమనిస్తే తెలుస్తున్న విషయం ఏంటంటే, ప్రజల్లో ఎన్నికల వేళ ఎలాగైనా టీడీపీ పైన కోపం వచ్చేలాగా చెయ్యాలి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు ఇంటి దగ్గరికి ఎత్తుకొచ్చి ఇస్తాము, సో మిగిలిన వాళ్ళు మాత్రమే సచివాలయాలకు వచ్చి తీసుకోవాలి సిబ్బంది కొరత వల్ల అని చెప్పారు. మరి వైసీపీ వాళ్ళు ఆడుతున్న డ్రామా ఏంటి? వృద్ధులని అందరినీ కూడా అదే పనిగా వాళ్ళు సచివాలయాల దగ్గరికి తీసుకెళ్తున్నట్టుగా, మోసుకెళ్తున్నట్టుగా వీడియోలు చిత్రీకరించి సచివాలయాల దగ్గర వాళ్ళని అక్కడ పడుకోబెట్టి, నిలబెట్టి, లేదా మంచాలు వేసి మరీ పడుకోబెట్టి ఇంత ఎండలో ఇబ్బంది పడుతున్నారని వీడియోలు చిత్రీకరించి ఇవన్నీ బ్లూ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు. మేమేమడుగుతున్నామంటే ఒక్క సమాధానం, ప్రజలు కూడా ఈ సందర్భంగా దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఏమంటే, ఇప్పుడు ఒక సచివాలయ పరిధిలో 30 నుంచి 40 పెన్షన్లు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఏముండవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి
తన 5 ఏళ్ల కాలంలో సచివాలయ ఉద్యోగస్తుల్ని మున్సిపల్ పన్నులను వసూలు చేయడానికి ఇంటి దగ్గరికి పంపించాడు. ఇంటి దగ్గరికి పంపించి పన్నులను వసూలు చేయించాడు. అవునా? ఎవరు వచ్చారు? వాలంటీరా? కాదు, సచివాలయ ఉద్యోగి వచ్చారు. మరి ఈ రోజు పెన్షన్ ఆ విధంగా సచివాలయ ఉద్యోగిని పంపించి పెన్షన్లు అందజేయచ్చు కదా. ఒక సచివాలయ పరిధిలో 30 నుంచి 40 కదా ఉన్నాయి. రోజుల తరబడి వాళ్ళు ఏం తిరగాల్సిన అవసరం లేదు కదా. ఒక రోజు తప్పితే 2 రోజులు తిరిగితే పెన్షన్లు ఇంటికి చేరిపోతాయి. మరి ఆ విధంగా చేయొచ్చు కదా. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే ప్రజల్ని అదే పనిగా ఇక్కట్లు పెట్టించాలి, ప్రజల్లో భ్రమ కలిగించాలి, తెలుగుదేశం పార్టీని ప్రజలు అనుకోవాలి. ఇది ఇతని ప్లాన్. మేము అందుకే ప్రజలు చెప్తున్నాం, వితంతువులకి అలాగే వృద్ధులకి ఇంటి దగ్గరికే పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులపై ఉంది. ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి పెన్షన్లు ఇస్తారు. ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. కేవలం వైసీపీ కార్యకర్తలు నాయకులు ఆడుతున్న డ్రామా ఇది. వృద్ధుల్ని అదే పనిగా ఇంట్లో నుంచి తీసుకొచ్చి మరి సచివాలయాలకు తీసుకొచ్చి నిలబెట్టడం, వాళ్ళని పిలుచుకొని వచ్చి అక్కడ ఆ పెన్షన్లు ఇప్పించే ప్రయత్నం చేయడం. సచివాలయ సిబ్బంది అయినా కనీసం వృద్ధులు వచ్చినప్పుడు, అమ్మ మీరు ఎందుకు వచ్చారు, మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు ఇళ్ల దగ్గరే ఉండండి, మీ ఇంటి దగ్గరికి మేము పెన్షన్ ఇస్తాం. ఇదిగో మామూలుగా ఉన్న వాళ్ళు, ఎవరు వయసులో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి పెన్షన్లు తీసుకుంటారు అని చెప్పి సచివాలయ ఉద్యోగులు కూడా ఓ పక్కన చెప్తున్నారు కూడా, వాస్తవం చెప్పాలంటే. కానీ అత్యుత్సాహం వైసీపీ నాయకులది, అత్యుత్సాహం. కేవలం నేను మొన్నటికి కూడా పేరు నాని కూడా అన్నారు ఒక మాట. అంటే ఈ పెన్షన్ల పైన ముందే ఒక వీళ్ళు ప్రణాళిక వేసుకొని దీని ముందే ఒక ముందస్తు స్క్రిప్ట్ ప్రకారం ఈ విధంగా చేసి మనం తెలుగుదేశం పార్టీని ప్రాపగండ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ పని చేశారు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, సచివాలయ సిబ్బందిని వృద్ధులు వితంతువుల ఇళ్లకు పంపించి, అరే వృద్ధులు వితంతువులు వద్దండి, అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వీరికే కదా పెన్షన్లు ఇస్తారు మీరు. ఈ నలుగురిలో నువ్వు ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఇస్తే కూడా 30 నుంచి 40 ఒక సచివాలయ పరిధిలో ఉంటాయి, ఎంతకంటే ఎక్కువ లేవు. మీకు ఒక రోజు తప్పితే 2 రోజుల్లో మీరు ఈ పెన్షన్ ని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. ఇది చేయకపోగా కేవలము ఇది ఒక పెద్ద డ్రామాగా నడిపిస్తున్నారు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పైన విరక్తి పెట్టేలాగా చేస్తున్నారు. కానీ ప్రజలైతే అర్థం చేసుకుంటున్నారు, ప్రజలకి అర్థమైతా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా సచివాలయ పరిధిలో ఉన్నప్పుడు పెన్షన్లని వాలంటీర్లు కాకపోతే సచివాలయ ఉద్యోగస్తులైనా ఇవ్వచ్చు అనేది ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ చెప్పిందో అప్పుడు ప్రజలకు కూడా అర్థమైపోయింది. అయితే ఎవరో కొంతమంది తెలియని వాళ్ళు ఏమో పెన్షన్ ఈ రోజు ఇస్తే రేపు ఇవ్వరేమో, రేపు ఇస్తే మళ్ళీ ఇంకా ఆగిపోతుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ సచివాలయాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు క్యూలో నిలబడడానికి తప్పితే చాలా మంది వరకు అర్థం చేసుకుని వాళ్ళు ఉంటున్నారు. కానీ ప్రభుత్వ విఫలం ఇది. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి విఫలం. ముఖ్యమంత్రి ఏం చెప్పాలి? ప్రభుత్వ విఫలమా లేదంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహమా? ఇది వ్యూహం, గేల వ్యూహం 100% విఫలం అంటే ఒకటి, ప్రజలకు తెలియచేయకపోవడం విఫలం. ఏమని? మీరు సచివాలయం దగ్గర రావాల్సిన అవసరం లేదు, సచివాలయ ఉద్యోగులు మీ ఇళ్ల దగ్గరికి తెచ్చిస్తారు అని చెప్పకపోవడం అతని విఫలం. అదే విధంగా ఎప్పుడైతే ఈ వృద్ధులందరినీ కూడా మోసుకొని వచ్చి ఆటోల్లో తెచ్చి మంచాల మీద పడుకోబెట్టి వీడియోలు చిత్రీకరించి వీటన్నింటినీ కూడా మీడియాలో విపరీతమైనగా ట్రోల్ చేయడాన్ని వ్యూహం అంటారు. ఇది వ్యూహం. విఫలం అది, వ్యూహం ఇది. అంటే ముందస్తు చర్యలుగా నిజాయితీ కలటువంటి ముఖ్యమంత్రిగా ప్రజల పట్ల ప్రవర్తించకపోవడం, ప్రజలని ఇబ్బందులకు గురి చేసే విధంగా చేసి ఈ ఇబ్బందులను ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ పైన నెట్టివేసేటువంటి వ్యూహం ఇది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా. అంటే ఆఖరి సమయంలో ఎన్నికలు రేపు నెలలో జరిగిపోయి నువ్వు ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నావు జగన్మోహన్ రెడ్డి, కానీ ఇప్పుడు కూడా నువ్వు డ్రామా ఆడుతూ ప్రజలకు ప్రతిపక్ష పార్టీ పైన విపరీతమైన కక్ష విషపు కమ్మినటువంటి ఆలోచనలు చేస్తున్నావు చూడు. ప్రజలు ఇప్పటికీ అర్థం చేసుకున్నారు పూర్తిగా నీ కక్ష్యాన్ని. నీ మీడియాలో మనోహర్ నాయుడు గారు, వాలంటీర్ల విలువ, వాలంటరీ వ్యవస్థ విలువ చంద్రబాబు గారికి ఇప్పటికి తెలిసింది. దానికి చంద్రబాబు గారికి నా థ్యాంక్ యూ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెప్పడం, అసలు ఏంటి, ఏం జరుగుతుంది తెర వెనక? ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్లు అనే వాళ్ళు తన ఏజెంట్లుగా పనిచేస్తూ వారికి అప్పచెప్పిన 50 ఇళ్లలో ఏ ఇంట్లో ఏంటి సమాచారం అనేది వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని ఉన్నారు. ఎన్నికల సమయంలో
వాలంటీర్లతో ఎలక్షన్ జరిపించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడు. ఉమ్, వాలంటీర్ల ద్వారా వారికి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి మీకు ఈ పథకాలు ఆ పథకాలు రాకుండా జరుగుతాయి కాబట్టి మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలనే ఉద్దేశం కానీ, అవసరమైతే డబ్బు పంపిణీ కార్యక్రమాలు కూడా, ఓటును ఉమ్, కొనుగోలు చేసే పనులు కూడా వాలంటీర్లతో చేయించి తన పబ్బం గడిపి ఓటమి గెలుపును సాధించాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల సమయంలో పని చేయకూడదు అని ఈసీని కోరడం, ఈసీ ఎగ్జాక్ట్లీ ఈ వీళ్ళు ఉద్యోగులు కాదు కాబట్టి, వీళ్ళు వైసీపీ పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యకర్తలకే ఉద్యోగాల రూపంలో ఇచ్చినటువంటి ఏజెంట్లు కాబట్టి లేదనే ఉద్దేశంతో వాళ్ళని కట్ చేయడం జరిగింది కదా. అది జగన్మోహన్ రెడ్డికి బాధ కలిగించి ఇంకొక రకంగా దీన్ని తిప్పాలనే ఆలోచనతో ఈ రోజు పెన్షన్ల రూపంలో ఈ విధమైనటువంటి కష్టాలను ప్రజలకు కలిగించి ఇప్పుడు ప్రజల్లో తన బ్లూ మీడియాలో విపరీతంగా దీన్ని ట్రోల్ చేసిన తర్వాత అతనేమనుకుంటున్నాడంటే వాలంటీర్లు లేకపోవడం వల్లనే మాకు ఈ బాధని ప్రజలు అనుకుంటున్నారని భ్రమపడి ఆయన చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి వాలంటీర్లు థ్యాంక్స్ చెప్పే రోజు వస్తుంది, ఖచ్చితంగా తొందరలోనే ఉంది. వాలంటీర్లు అందరూ కూడా ఏ జగన్మోహన్ రెడ్డి అయితే నియమించుకున్నాడో ఆ నియమించుకోబడ్డ వాలంటీర్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుస్తుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, వెల్కమ్.